హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కీడా. 2025 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ కొన్ని మూవీస్ ఆడియన్స్ కి వేరే లెవెల్ షాక్ ఇచ్చాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్ళిన వాళ్ళకి ఇదేం సినిమా రా బాబు అనిపించేలా చేశాయి. సో ఈ వీడియోలో అలాంటి మూవీస్ గురించే డిస్కస్ చేయబోతున్నా. సో ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ గేమ్ చేంజర్. ట్రిబుల్ తర్వాత రామ్ చరణ్ గారి సినిమా, అది శంకర్ గారితో అని అనౌన్స్ అవ్వగానే స్కై లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయాయి. అండ్ కట్ చేస్తే మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మూవీ వస్తుంది, షూట్ జరుగుతుందని చెప్పారు తప్ప అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ వచ్చేవి కావు. తర్వాత 2023లో రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మళ్ళీ 2024 లో ఆయన బర్త్డే వచ్చే వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ఫ్యాన్స్ నుంచి తిట్టించుకొని ఒక లీక్ అయిన సాంగ్ రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు. కానీ ఆ సాంగ్ ని అప్పుడు కూడా రిలీజ్ చేయకుండా ఇంకెప్పుడో రిలీజ్ చేశారు. ఒక మూవీని ఎంత దారుణంగా ప్రమోట్ చేయాలో ఈ గేమ్ చేంజర్ మూవీని చూసి తెలుసుకోవచ్చు. తర్వాత టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. కానీ తర్వాత తెలిసింది శంకర్ గారు తెలుగు ఆడియన్స్ ని ఎర్రిపప్పలు చేశారని. అసలు 4 సంవత్సరాలు ఒక రొటీన్ పొలిటికల్ డ్రామా, అది కూడా ఆయన ప్రీవియస్ మూవీస్ లో ఉండే స్టోరీని కలిపికొట్టి ఒక పక్క రామ్ చరణ్ గారి ప్రైమ్ టైం వేస్ట్ చేసి ఇంకో పక్క బడ్జెట్ పెరిగిపోవడం వల్ల దిల్ రాజు గారు కూడా నష్టపోయారు. ఇంకా ఇప్పటి నుంచి అయినా తెలుగు హీరోస్ తమిళ డైరెక్టర్స్ తో మూవీస్ ఆపేస్తే మంచిది, లేకపోతే రిజల్ట్ ఇలానే ఉంటది. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ లైలా. ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే మన ఫిల్మ్ జర్నలిస్టులు అందరూ ఈ మూవీని ఫుల్ గా నెగిటివ్ చేసి పడేశారు. ఎంతలాగంటే వీళ్ళు మూవీ నుంచి వచ్చిన కాంటెంట్ నుంచి వీళ్ళు మూవీని ప్రమోట్ చేసేటప్పుడు కూడా అన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి ఆ నెగిటివిటీ తోటే రిలీజ్ అయ్యి చూసిన ఆడియన్స్ కూడా ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేయడంలో తప్పే లేదురా అనిపించేలా చేసింది. అసలు ఈ మూవీలో చేసిన క్రింజ్ కి ఆడియన్స్ కి చిరాకేసి మూవీ కనీసం 2 రోజులు కూడా ఆడకుండా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, రాబిన్ హుడ్. అసలు ఈ మూవీ నుంచి ఫస్ట్ రష్మిక వెళ్ళిపోయి శ్రీలీల ఎంట్రీ ఇచ్చినప్పుడే అర్థమైపోయింది ఈ మూవీ కూడా అవుట్ రేట్ షెడ్కే అని. అసలు డేవిడ్ వార్నర్ ని ఎందుకు పెట్టారో, నితిన్ గారి యాక్టింగ్ ఏంటో అసలు చూసిన ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ కన్నప్ప. అసలు ఇది ఒక సినిమా అని చెప్పండి. మూవీని హైప్ ఎక్కించడానికి ఏదో ప్రభాస్ గారిని తెచ్చి ఏదో చేద్దాం అనుకుని ఏదో చేశారు. మళ్ళీ ఏదేనంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటారు. మూవీ చూస్తే మాత్రం సీరియల్లో ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్, వీక్ స్క్రీన్ ప్లే, వరస్ట్ యాక్టింగ్ ఉంటది. నాకు తెలిసి ఈ మూవీలో ప్రభాస్ గారు యాక్ట్ చేశారని వాళ్ళ ఫ్యాన్స్ కూడా మర్చిపోయి ఉంటారు ఈ పాటికి. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ హరిహర వీరమల్లు. అసలు ఈ మూవీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ టీం పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈ వీడియో మొత్తం చెప్పినా టైం సరిపోదు. అయినా ఆడియన్స్ కూడా ముందే అర్థమైపోయింది ఈ సినిమా దేనికి పనికి రాదు అని. అనుకున్నట్టే ఈ మూవీ కూడా వరస్ట్ CGI అండ్ VFX అండ్ క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ కూడా మూవీ టీం కి ఏది పెట్టాలో అర్థం కాక ఏదో ఒకటి చేసేద్దాం అనిపించేలా ఉంటది. మూవీలో ఫస్ట్ హాఫ్ పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ కి చిరాకు తెప్పించడంతో ఫ్లాప్ చేసి పడేశారు. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ వార్ 2. సౌత్ నుంచి ఒక బిగ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, నార్త్ నుంచి ఒక బిగ్ స్టార్ రితిక్ రోషన్ పెట్టి వార్ 1 సీక్వెల్ వార్ 2 తీస్తున్నారంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. కానీ మూవీ చూసాక అదే రొటీన్ స్టోరీ, ఇల్లాజికల్ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టి ఆడియన్స్ కి చిరాకు తెప్పించారు. అసలు గాల్లో ఏరోప్లేన్ ఉన్నప్పుడు తలుపులు తీసి చూడడం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమేనంటే వాచ్ లో స్విచ్ నొక్కితే చాలు బాంబులు పేలిపోతుంటాయి. ఇలానే ఏది పడితే అది చేసి ఏదో చేసి పడేశారనిపించింది. ఆఖరికి డిజాస్టర్ అయ్యింది. సో ఫైనల్లీ మాస్ జాతర. అసలు ఏముంది ఈ సినిమాలో? అదే రొటీన్ టెంప్లెట్, డ్రామా, యాక్షన్, హీరోయిన్ తో సాంగ్, అంతే. ఇంకేమైనా అంటే రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ లో వర్కౌట్ అయినవి తెచ్చి క్రింజ్ చేసి పడేశారు, అంతే. ఇంకేం లేదు. ఆడియన్స్ కూడా లైట్ తీసుకొని ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. అయినా ఈ మూవీ ఓటీటీలో చూసిన టైం వేస్ట్ అనుకోండి, అది వేరే విషయం. సో ఇవి గైస్ 2025 వరస్ట్ మూవీస్. నేను ఏదైనా మూవీ మిస్ చేసి ఉంటే కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కీడా. థ్యాంక్ యూ.